అందరికీ నమస్కారం. ఈరోజు మనకి జీపీఓ గురించి మనకి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన జీవో గురించి మాట్లాడదామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ ఏంటనంటే చాలామంది ఈ జీవోని ఎట్లా పోర్ట్రేట్ చేస్తారనంటే జీపీఓ వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేస్తున్నారు, ఓన్లీ జూనియర్ అసిస్టెంట్స్ అండ్ టైపిస్ట్ వాళ్ళతోనే అన్నట్టుగా చాలా వరకు ఇది రాంగ్ పర్సెప్షన్ ఉంది. కానీ అది కాదు. యాక్చువల్లీ ఏంటి అనంటే మనకి సిసిఎల్ కమిషనర్ గారు జూన్ 28వ తారీఖు నాడు ఈ యొక్క జీపీఓ పోస్ట్ని మనకి గ్రూప్ 4లో రిక్రూట్ చేసి గ్రూప్ 4తో ఈక్వల్ చేస్తూ సేమ్ గ్రూప్ 4కి ఎటువంటి శాలరీ అయితే వస్తుందో ఆ యొక్క శాలరీనే డిక్లేర్ చేస్తూ గవర్నమెంట్కి లెటర్ రాయడం జరిగిందండి. అది దీని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే యాక్చువల్లీ ఈ జీపీఓ పోస్టు ఇంతకుముందు కొందరు అనుకున్నట్లుగా ఇది జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఉన్నట్లు గ్రేడ్ 4, గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 1 ఉంటుందని అనుకున్నారు. కానీ అది ఏది కాకుండా సిసిఎల్ఏ గారు ఈ జీపీఓని మనకి జూనియర్ అసిస్టెంట్ ఆర్ టైపిస్ట్ గ్రేడ్కి ఈక్వల్ చేస్తూ సేమ్ వాళ్ళకి ఏ శాలరీ వస్తుందో వీళ్ళకి అదే శాలరీ ఇవ్వాలని చెప్తూ మనకి తెలంగాణ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్ని అమెండ్ చేయమని చెప్తూ గవర్నమెంట్ లెటర్ రాయడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఏంటి అని అంటే ఈ జీపీఓ పోస్ట్ అనేది మనకి ఇప్పటి నుంచి ఇది గ్రూప్ 4లో భర్తీ చేసే జూనియర్ అసిస్టెంట్తో ఈక్వల్. సో వాళ్ళకి ఏ శాలరీ వస్తుందో అదే శాలరీ వస్తుంది. అయితే జూనియర్ అసిస్టెంట్కి నెక్స్ట్ ప్రమోషన్ ఏముంటుంది, సీనియర్ అసిస్టెంట్. సో వీళ్ళకు కూడా ఈ క్యాడర్ ఈక్వల్ అయినప్పుడు జీపీఓ వాళ్ళకు కూడా సీనియర్ అసిస్టెంట్ ఇవ్వాలి. అట్లాంటప్పుడు అక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన గ్రూప్ 4 ద్వారా వచ్చిన జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు, ఇక్కడ జీపీఓ ద్వారా సెపరేట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన జూనియర్ అసిస్టెంట్ ఈక్వల్ జీపీఓ ఉన్నారు. మరి ఎవరికి ముందు ఇవ్వాలి, ఎవరికి వెనక్కేయాలనేది ఒక ఎగ్జాంపుల్ ఎవ్రీ సెట్ ఆఫ్ 10 వేకెన్సీస్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తూ మనకి సిసిఎల్ఏ గారు ఒక లెటర్ గవర్నమెంట్ పంపడం జరిగింది. ఎట్లా అంటే ఇప్పుడు ఇద్దరికి ప్రమోషన్లు సీనియర్ అసిస్టెంట్ ఇవ్వాలి. అయితే ఎవరికి ముందు ఎవరికి ఇవ్వాలని చెప్పి ఒక 10 వేకెన్సీస్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రతి 10లో ఫస్ట్ వేకెన్సీ గ్రూప్ 4 ద్వారా వచ్చిన జూనియర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇవ్వాలి. ఇది ఫస్ట్ వేకెన్సీ. రెండో వేకెన్సీ మాత్రం ఎవరికి ఇవ్వాలి, ఇది మాత్రం రెండవది జీపీఓకి ఇవ్వాలి. అండ్ మూడో వేకెన్సీ, నాలుగో వేకెన్సీ గ్రూప్ 4 ద్వారా వచ్చిన జూనియర్ అసిస్టెంట్కి సీనియర్ అసిస్టెంట్గా ఇవ్వాలి. అండ్ ఐదో వేకెన్సీ మళ్ళీ జీపీఓకి ఇవ్వాలి. నెక్స్ట్ ఆరో వేకెన్సీ జూనియర్ అసిస్టెంట్కి ఇవ్వాలి. మళ్ళీ ఏడో వేకెన్సీ జీపీఓ ద్వారా వచ్చిన అతనికి సీనియర్ అసిస్టెంట్కి ఇవ్వాలి. నెక్స్ట్ 8వ వేకెన్సీ, 9వ వేకెన్సీ జూనియర్ అసిస్టెంట్కి ఇస్తే లాస్ట్ 10వ వేకెన్సీ జీపీఓ ఇవ్వాలి. ఇట్లా ప్రతి 10 వేకెన్సీస్లలో ప్రతి 10 సీనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్లలో ఒక 6 పోస్టులు గ్రూప్ 4 ద్వారా రిక్రూట్ అయిన రెవెన్యూ డిపార్ట్మెంట్లోని జూనియర్ అసిస్టెంట్స్కి ఇవ్వాలి. నెక్స్ట్ రిమైనింగ్ 4 వేకెన్సీస్లో అదే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న జీపీఓకి సమానమైన జూనియర్ అసిస్టెంట్ కేటగిరీ వాళ్ళకి ఇవ్వాలి. అది యాక్చువల్ దీని వెనక ఉన్న ఈ జీపీఓ వెనక ఉన్న యాక్చువల్ పాయింట్ అది. అంతేకాని ఇది జీపీఓ వల్ల ఒక 60% జూనియర్ అసిస్టెంట్ నుంచి ఇంకొక 40% రిక్రూట్మెంట్ టెస్ట్ పెట్టి ఇస్తారని కాదండి. సీనియర్ అసిస్టెంట్కి ఇవ్వబోయే 10 వేకెన్సీలలో ఒక 6 వేకెన్సీస్లో డైరెక్ట్ జూనియర్ అసిస్టెంట్కి ఇస్తూ మిగిలిన 4 వేకెన్సీస్లో జూనియర్ అసిస్టెంట్కి సమానమైన జీపీఓ వాళ్ళ ద్వారా భర్తీ చేయాలని, వాళ్ళకి వీళ్ళకి క్లాష్ రాకుండా ఇవ్వాలని చెప్తూ ఈరోజు గవర్నమెంట్ మనకి 28 జూన్ 2025 నాడు గవర్నమెంట్కి పంపుతూ ఇచ్చిన జీవోలో ఉన్న ఉద్దేశం అది. అంతే, దట్స్ ఇట్. సో క్లారిఫై అయింది అనుకుంటున్నాను.